ఏరా సుందరాన్ని కలిసావా? ఏమన్నాడు? అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో 2 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదంట. దానికి నువ్వేమన్నావు? జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలం నానమ్మా? ఎలాగో ఇంతకాలం ఆగేం కదా, ఇంక 2 ఏళ్లేగా. అదే నిజమేలే. అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య? అబ్బే, అలాంటిదేం లేదే. అవును, ఎందుకలా అడిగావు? అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అదనలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను. నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడదయ్యా. ఎరా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నాయి. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారండి అండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నాయి. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే, అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మర్చిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకి ఏముందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాత్రం 32.5, 132.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్, నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు అట్టా ఉంది. బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. మాస్టారు, మాస్టారు, వస్తున్నాను ఉండవయ్యా. ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి. ఒక టైం లేదు, పాడు లేదు. ఏమండి, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అయితే మర్చిపోతారేమోనని. ఎందుకు మర్చిపోతాను? ఇది 36వ సంబంధం. వాళ్ళందరికీ నచ్చంది వీళ్ళకి మాత్రం నచ్చుతుందా? మర్చిపోతాను. ఏంటో కంగారు? వస్తున్నాను కదా. ఏం కావాలి? 2 ఇంగ్లాండ్ కవర్లు, 2 కార్డులు రండి. 4.5 ఇవ్వండి. ఇదిగో. అరే గోపాలం, ఏంట్రా బయట నిలబడ్డావు? లోపల రావా? ఏం లేదురా, నువ్వేదో దుమదుమలాడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను.
అవును, ఎవరి మీద కేకలేస్తున్నావు? ఇంకెవరి మీద? నా పీకి గుదిబండిలా తయారైందిగా నా కూతురు, దాని మీద. ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు చూశాను రా. వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు, తర్వాత పకోడి తిని బాగుందంటారు, తర్వాత పిల్లలు చూస్తారు, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు. అంతే, మళ్ళీ తుపాకీ దెబ్బ కూడా దొరకరు. కారణం ఏంటో చెప్పరు. అంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. అసలు దీని జాతకంలోనే ఇది చెందిందిరా. ఎవరినన్నా ఏ లాభం? రే, ఏంట్రా ఆ మాటలు? అమ్మాయి బాధపడదు. కొత్తగా బాధపడటానికి ఏముందిరా? తిట్టి తిట్టి నాకు బడి దానికి అలవాటైపోయింది. నా సంగతి సరే, ఏంటి ఇలా వచ్చావు? ఉత్తరం మనీ ఆర్డర్ అంతేగా? రేయ్, నేను ఆ మాట చెప్తాను, నువ్వేమనుకో కదా. భలేవాడివి, చెప్పరా. సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా. నా గురించి నీకు తెలుసుగా. నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను. వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు. ఇవాళ నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను. నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నాకు అలాంటి పరిస్థితి రాదురా. నా తమ్ముళ్ళు రత్నాలు. లెట్స్ గో. మీలో శేఖర్ ఎవరండి? నేను. ఏ? మీకు మనీ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండి. రే మధు. అరే శంకరం బాబాయ్, మీరా? ఆ. రే, ఓ స్పెషల్ టీవీ రండి, కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, ఆ. పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు. మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. తోట బంగ్లాలో దిగారు. సరే. వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. ఉహు. అవును, అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు, నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మన గ్రాండ్ పరంటే ఏముంది బాబాయ్, తీసుకోండి. జనార్దన్ సార్, మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్. స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. అలాగే సార్. శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు, అతని కోసమే చూస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. ఎవరో చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ? అవునండి. నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే, పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని. ఎందుకు వచ్చావు? నేను అందుకు రాలేదండి. మీకు డ్రైవర్ కావాలని శంకరం బాబాయ్ చెప్పారు, ఆ పని కోసం వచ్చాను. ఓ ఐ సీ. లైసెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నీ కూడా మా పిఏ వస్తాడు. అలాగే సార్. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లు ఇచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది. నానమ్మ, బియ్యం అక్కడ లేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా, రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి.
అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్ష వేయండి అమ్మా. చే వేదవాస వచ్చినాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వినకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసం వేయండి అమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా ఇలా. ఇదిగోండి అమ్మా. ఏమడిగా? బిసమమ్మా. భిక్షమా? భిక్షం కావాలండి, భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? ఆ? వేదవ సచ్చినోడా? దొంగ వెధవ. ఒక్కసారి నన్ను మోసం చేసిన చాలు. గొంతు మార్చి నాన్నమ్మ అనుకున్నాడు, మళ్ళీ మోసం చేస్తావా? ఎలా? నేను గుర్తుపట్టలేదనుకున్నావా? మళ్ళీ ఇటు పక్క వచ్చావా? కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. నానమ్మా, వాడు ఎవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య. శంకరయ్య, అమ్మా నాకు కాస్త తలనొప్పిగా ఉంది. వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ, ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్, కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు కాఫీ కావాలన్నారంట, తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు. క్షమించండి, పొరపాటు అయిపోయింది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు. ఏంటిది? సొంటి కాఫీ. మీకు తలనొప్పిగా ఉందని. షడా, నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా, మసాలా ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం, కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వడకి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్. ఈ ఒక్క ముద్ద.